మూగజీవాలకు పశుగ్రాసాన్ని అందించి తమ మానవత్వాన్ని చాటుకున్నారు కనుకుల ట్రాక్టర్స్ అసోసియేషన్ సభ్యులు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కనుకుల, రామునిపల్లి 2 గ్రామాలకు చెందిన జానకిరామ ట్రాక్టర్ అసోసియేషన్ సభ్యులు ఎప్పట్లాగే వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి కోడెల కోసం 20 ట్రాక్టర్ల గడ్డి కట్టలను అందజేసేందుకు కనుకుల గ్రామంలో ప్రత్యేక పూజలు చేసి వేములవాడకు తరలి వెళ్లారు. రామునిపల్లి, కనుకుల గ్రామాల ప్రజలను వేములవాడ రాజన్న చల్లగా చూడాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని కోరుతూ ప్రతి ఏడాది వేములవాడలోని రాజన్న కోడెలకు పశుగ్రాసాన్ని తరలిస్తున్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా వరి కోతలు పూర్తయిన తర్వాత 20 ట్రాక్టర్లలో తెల్లవారుజామునే పశుగ్రాసాన్ని తీసుకుని వేములవాడకు బయలుదేరి వెళ్లారు. గడ్డి కట్టలను అందజేసిన తర్వాత వారంతా వేములవాడ రాజన్న ఆలయంలో అర్చకులు వారికి ప్రత్యేక దర్శనం అనంతరం ఆశీర్వదించారు. రావునిపల్లి గ్రామం తరఫున జానకి ట్రాక్టర్ అసోసియేషన్ తరఫున గడ్డి ట్రాక్టర్లు 20 ట్రాక్టర్లు వేములవాడకు పంపడం జరుగుతుంది. జానకిరామ ట్రాక్టర్ యూనియన్ అసోసియేషన్ తరఫున మా గ్రామం నుండి వెళ్ళి 20 ట్రాక్టర్ల వరిగడ్డి గాసం శ్రీ రాజరాజేశ్వర వేములవాడ కోడెలకు తీసుకువెళ్ళడం జరుగుతుంది. ప్రతిసారి తీసుకెళ్తారా? ప్రతి సంవత్సరానికి ఒకసారి తీసుకెళ్తాం. 20 నుండి 30 ట్రాక్టర్లు తీసుకొని వెళ్తాం. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని అయ్యప్ప స్వామిని వేడుకున్నారు పెద్దపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని నీర్కుళ్ల రోడ్లోని శ్రీ అయ్యప్ప స్వామి ఉత్తర నక్షత్ర పూజల్లో అన్నయ్య గౌడ్ పాల్గొని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా కన్నుల పండుగ నిర్వహించారు. అయ్యప్ప స్వామి పుట్టినరోజు సందర్భంగా ఆలయంలో ఉదయం లక్ష్మీ గణపతి పూజ నిర్వహించిన అనంతరం అయ్యప్ప స్వామికి పంచామృతాలు, పండ్లు, పూలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి నగలను అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు పూజారి కార్తికేయ. అయ్యప్ప స్వామి నిత్యాన్నదాన కార్యక్రమంలో భక్తులు అందరూ పాల్పంచుకొని ఆలయ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తోడ్పడాలని అన్నయ్య గౌడ్ కోరారు. गणपतिये सरस्वतिये सरस्वतिये गणपतिये भगवाने भगवतिये भगवतिये भगवाने भगवान शरणं भगवति शरणं भगवति शरणं भगवान शरणं भगवान शरणं भगवति शरणं देवन शरणं देवी शरणं देवन स्वामिये अय्यप्पो अय्यप्पो स्वामिये स्वामी शरणं अय्यप्प शरणं अय्यप्प शरणं स्वामी शरणं गणपतिये सरस्वतिये सरस्वतिये गणपतिये भगवाने भगवतिये भगवतिये भगवाने भगवान शरणं भगवति शरणं भगवति शरणं भगवान शरणं भगवान शरणं भगवति शरणं देवन शरणं
सरस्वतीये गणपतिये भगवाने भगवतिये भगवतीये भगवाने भगवान् शरणं भगवति शरणं भगवती शरणं भगवान् शरणं भगवान् शरणं भगवति शरणं देवन् शरणं देवी शरणं देव स्वामिये अय्यप्पो अय्यप्पो स्वामिये स्वामी शरणं अय्यप्प शरणं अय्यप्प शरणं स्वामी शरणं गणपतिये सरस्वतीये सरस्वतीये गणपतिये भगवाने भगवतिये भगवतीये भगवाने भगवान् शरणं भगवति शरणं भगवती शरणं भगवान् शरणं भगवान् शरणं भगवति शरणं देवन् शरणं देवी शरणं देव स्वामिये अय्यप्पो अय्यप्पो स्वामिये स्वामी शरणं अय्यप्प शरणं अय्यप्प शरणं स्वामी शरणं गणपतिये सरस्वतीये सरस्वतीये गणपतिये भगवाने भगवतिये भगवतीये भगवाने भगवान् शरणं भगवति शरणं भगवती शरणं भगवान् शरणं भगवान् शरणं भगवति शरणं देवन् शरणं देवी शरणं देवन् स्वामिये अय्यप्पो अय्यप्पो स्वामिये स्वामी शरणं अय्यप्प शरणं अय्यप्प शरणं स्वामी शरणं गणपतिये सरस्वतीये सरस्वतीये गणपतिये भगवाने भगवतिये भगवतीये भगवाने भगवान् शरणं भगवति शरणं भगवती शरणं भगवान् शरणं भगवान् शरणं भगवति शरणं देवन् शरणं देवी शरणं देवन् स्वामिये अय्यप्पो अय्यप्पो स्वामिये स्वामी शरणं ఉత్తరాషాఢ నక్షత్రం రోజున ఆ యొక్క అయ్యప్ప స్వామి ప్రీతికరమైన రోజున ఆ రోజు ఆ యొక్క అయ్యప్ప స్వామి పుట్టిన యొక్క నక్షత్రాన్ని బట్టి ఈ యొక్క స్వామివారి అభిషేక కార్యక్రమాలు అలానే ఆ యొక్క గణపతి హోమము ప్రధానంగా ఆ యొక్క గణపతి పూజ ఫస్ట్ తర్వాత ఆ యొక్క గణపతి హోమము ఆ యొక్క గణపతి హోమం తర్వాత ఈ యొక్క అభిషేక కార్యక్రమాలను నిర్వహించబడింది. ఈ ఉత్తర నక్షత్రము అయ్యప్ప స్వామి యొక్క జన్మించినటువంటి నక్షత్రం. మరి ఈరోజు లక్ష్మీ గణపతి పూజ, మరి అయ్యప్ప స్వామికి అభిషేకము పంచామృతాలే కాకుండా అనేక రకాలైనటువంటి పువ్వులు, పండ్లు, మరి వివిధ రకాల మరి ఒక 50 రకాల పూలతోని 50 రకాల నైవేద్యాలతోని అయ్యప్ప స్వామికి ఈరోజు పూజ నిర్వహించుకోవడం జరిగింది. ఈరోజు ఈ సుల్తానాబాద్ మండలము, పట్టణము, ఈ ప్రాంతములనే అయ్యప్ప స్వామి అనుగ్రహంతో ప్రజలంతా కూడా చల్లగా ఉండాలని, మరి వారి అనుగ్రహానికి అందరూ కూడా పాత్రలు కావాలని మరి మనస్ఫూర్తిగా కోరుచు అన్నదాన కార్యక్రమంలో మరి అందరూ పాల్గొని మీ వంతు సహాయ సహకారాలు ఈ దేవాలయ అభివృద్ధి కొరకు సహకరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పొత్కపల్లి పోలీస్ స్టేషన్ను రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ డీసీపీ చేతనతో కలిసి సందర్శించారు. పోలీస్ స్టేషన్ చేరుకున్న సీపీ ముందుగా పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించి శుభ్రంగా ఉంచాలని సూచించారు. రిసెప్షన్ సెంటర్ను సందర్శించి రికార్డులను పరిశీలించారు. పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితుల ఫిర్యాదుల విషయంలో వెంటనే స్పందించి విచారణ చేపట్టి బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలని అన్నారు సీపీ. గంజాయి, మత్తు పదార్థాలు, పీడీఎస్ రైస్, గుడుంబ సరఫరా, విక్రయం, అక్రమ రవాణా వంటి వాటిపై అసాంఘిక కార్యకలాపాలపై నిరంతర నిఘా ఉంచాలని, చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడే వారిపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు సిపి శ్రీనివాస్. ఆయన వెంట ఏసీపీ కృష్ణ, సిఐ సుబ్బారెడ్డి, ఎస్ఐ అశోక్ రెడ్డి ఉన్నారు. కమ్యూనల్ ఇష్యూస్ కానీ, దాని తర్వాత రాబోయే ఎన్నికలకు సంబంధించి కానీ, ఈ లోకల్ బాడీస్కి సంబంధించి కానీ, విలేజెస్ ఇక్కడ ట్రబుల్సమ్ విలేజెస్ అని ఉన్నాయా,
ముందుగానే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, క్రైమ్ సినారియో ఎలా ఉంది, తర్వాత ఇక్కడ రౌడీ షీటర్స్, తర్వాత ట్రబుల్ మాంగర్స్, తర్వాత సస్పెక్ట్స్ వాళ్ళ యొక్క మూమెంట్స్ ఎలా ఉన్నాయి, వీటి గురించి మొత్తం ఇక్కడ రిసెప్షన్ ఎలా పనిచేస్తుంది, పబ్లిక్ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, ఇవన్నీ గురించి కూడా క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. అంతా రిసెప్షన్ నుంచి మొదలుకొని తర్వాత బుక్స్ టోటల్గా ఉన్న రిజిస్టర్స్ అన్నీ కూడా అప్ టు డేట్ చేస్తున్నారు. అలాగే డైలీ విజిబుల్ పోలీసింగ్లో భాగంగా మేము కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. విజిబుల్ పోలీసింగ్ అనేది విజిబుల్ పోలీసింగ్లో భాగంగా ఎస్ఐ అశోక్ రెడ్డి అన్ని విలేజెస్ని కూడా తిరిగేడా లేదని చూడడం జరిగింది. వాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చి చెప్పాల్సినంత అవసరం లేకుండా మేమే అక్కడ పోలీస్ ఎట్ డోర్ స్టెప్ లాగా వెళ్తున్నాం కాబట్టి దాంట్లో సక్సెస్ఫుల్గా మాకు ముందుగానే ఇన్ఫర్మేషన్ అంది అని ముందుగానే ప్రివెంటివ్ యాక్షన్ చేసుకోవడానికి వీలవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతిగా నిలుస్తోందని, దానికి నిదర్శనమే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు బోనస్ చెల్లిస్తోందన్నారు కాల్వ శ్రీరాంపూర్ మాజీ ఎంపీపీ గోపగోని సారైగౌడ్. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం మీర్చంపేట గ్రామంలోని వడ్ల కొనుగోలు కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో సన్నవడ్లకు బోనస్ పై సంబరాలు నిర్వహించారు. క్వింటాల్కు 500 బోనస్ పొందిన రైతులను మాజీ ఎంపీపీ గోపగోని సారైగౌడ్తో పాటు కాంగ్రెస్ నాయకులు శాల్వలతో సన్మానించారు. టపాసులు కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయానికి పెద్దపీట వేసి అనేక రైతు సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారని సారైగౌడ్ అన్నారు. వరంగల్ డిక్లరేషన్ సభలో రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం రైతులకు సన్న రకాల వడ్లకు క్వింటాల్కు 500 బోనస్ ఇవ్వడంతో రైతులు సంబరాలు జరుపుకుంటున్నారని ఆయన అన్నారు. తప్పుడు ప్రచారాలు చేసిన ప్రతిపక్ష నాయకులు రైతుల అకౌంట్లో బోనస్ డబ్బులు పడటం చూసి తట్టుకోలేకపోతున్నారన్నారు. పెద్దపల్లి ఎమ్మెల్యేగా చింతకుంట విజయరమణారావు గెలిచినప్పటి నుండి నియోజకవర్గంలో గింజ వడ్ల కటింగ్ లేకుండా చేస్తున్నారని, కృషి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులందరూ అండగా నిలవాలని అన్నారు గోపగోని. రైతులందరినీ కూడా సంతోషంలో ఉంచాలనే ఉద్దేశంతో రైతు ఏదైతే సంతోషపడ్డటువంటి రాజ్యము 10 కాలాల పాటు మనుగడ కొనసాగిస్తుందనే ఉద్దేశంతో ఈనాడు ప్రతి ఒక్కరికి కూడా సన్నవడ్లు పండించినటువంటి 1000 క్వింటాలైనా 5000 క్వింటాలైనా ప్రతి ఒక్కరి వ్యక్తి కూడా 500 బోనస్ ఇచ్చేటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అనే ఉద్దేశంతో తెలియజేస్తూ పెద్దలు గౌరవనీయులు విజయరమణారావు ఎమ్మెల్యే గారు అయితే ఆనాడు మాజీ ఎమ్మెల్యే ఉండుకుంటూ కూడా రైతాంగం కొరకు పోరాటం చేసినటువంటి వ్యక్తి. ఈనాడు కూడా రైతులను నన్ను నమ్మండి, నేను మీ దగ్గరికి వచ్చి మీ కళ్ళాల కాడ ఉండి ఒక్క గింజ కటింగ్ లేకుండా కూడా చేస్తా అనే ఉద్దేశంతో రైతాంగం కొరకు అపర్నిశలు పనిచేసినటువంటి వ్యక్తి గౌరవ ఎమ్మెల్యే గారు. కాబట్టి ఎమ్మెల్యే గారు ఇంకా ఎన్నిసార్లు ఎమ్మెల్యే అయినా కూడా రైతుల కొరకు ఆలోచించేటువంటి వ్యక్తి. కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం పత్రికాముఖంగా ఈ యొక్క మీడియా ద్వారా గౌరవనీయులైనటువంటి ఎమ్మెల్యే గారు ఆయుర ఆరోగ్యాలతో ఉండి ఈ రైతాంగానికి కూడా సేవ చేయాలనే ఉద్దేశంతో కోరుకుంటూ, గతంలో ఏదైతే రైతు బంధు వచ్చేదో భూమి ఉన్న రైతుకు వచ్చేది, అది పండిందా పండలేదా సంబంధం లేనటువంటి పరిస్థితి. ఈరోజు ఎవరైతే కాయ కష్టం చేసుకుంటున్నారో, ఉదాహరణకు నేను ఒక రైతును, నాకు ఒక 4 ఎకరాల పొలం ఉంది, నేను ఇంకొక 3 ఎకరాలు కౌలుకు తీసుకొని చేస్తున్నా, నాకు ఒక 180 క్వింటాల వడ్లు వండినాయి, నాకు ఆ 180 క్వింటాలకు గాను 90,000 రూపాయల బోనస్ వచ్చింది. అందులో నేను కౌలు చేసిన దానికి కూడా నాకు ఒక 30,000 రూపాయల బోనస్ వచ్చింది. కాబట్టి మొట్టమొదటిసారిగా నా జీవిత కాలంలో ఈ 30 సంవత్సరాలుగా వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి నాకు ఇది అదనంగా దొరికినట్టుగా నాకు భావన కలుగుతూ ఉన్నది. అందుకు నేను చాలా తృప్తి పడుతున్న రైతుగా ఈ విధానం ఎప్పుడు కంటిన్యూ కావాలని కోరుకుంటూ, ముఖ్యమంత్రి గారు కానీ మన విజయన్న ఎమ్మెల్యే గారు కానీ ఏది బోనస్ సన్నవడ్లకు బోనస్ ఇస్తామని చెప్పి మాట నిలబెట్టుకున్నటువంటి ప్రభుత్వం ఏదన్నా ఉంది అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వమే. ఈరోజు రైతులకు సన్నవడ్లు బోనస్ పడడం జరిగింది. ఆ రైతులే సంతోషంగా ఈరోజు మాట్లాడడం జరిగింది. దానికి ఈరోజు ఆనాడు ఉన్న ప్రభుత్వాలు ఎన్నో గొప్పలు చెప్పుకునే కానీ ఒక్క మాట కూడా నిలుపుకోలేదు. అన్ని సంవత్సరాల కాలం లోపల మీరందరూ రైతులు చూసినారు.
ఒక్క క్వింటల్కు 8 కిలోలు 10 కిలోలు కటింగ్ అయిన దాఖలాలు ఉన్నాయి. మన ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత గింజ కటింగ్ లేకుండా అడ్లు కాంటలు పెట్టిస్తా అని మాట అని తప్పకుండా ఈ రోజు వరకు కూడా పేన పంట కానీ ఇప్పుడు కానీ కిలో కటింగ్ లేకుండా పెట్టిన ఘనత ఈరోజు పెద్దపల్లి విజ్ఞానదే. 100 క్వింటాలు కానీ 200 క్వింటాలు కానీ ఉన్న రైతులకు కూడా ₹1,00,000, ₹1,20,000, ₹50,000, ₹40,000 పడ్డాయని వాళ్ళు సంతోషంగా చెప్తా ఉంటే రైతులమైన మేము, లీడర్లుగా తిరుగుతున్న రైతులమైన మేము చాలా సంతోషపడతా ఉన్నాం. ఏదైతే గౌరవనీయులు విజ్జన్న గారు మాట ఇచ్చిన దాని ప్రకారము 1 కిలో కూడా కట్ కాకుండా మీ రైతులకు కాంటాలు పెడతామని ఏదైతే మాట ఎన్నికల ముందు ఇచ్చిండో అదే మాట ప్రకారం తన ఎమ్మెల్యేగా అయిన తర్వాత కూడా 1 కిలో కూడా కటింగ్ లేకుండా జరగడం, దానికి ప్రభుత్వం కూడా ఇచ్చే మద్దతు ఏదైతే బోనస్ అనేది ₹500 అనేది ఈ సన్న పంటతో రావడం కూడా రైతులు చాలా ఆనందంగా ఉన్నారు. రైతు ప్రభుత్వం అంటే ఏంటిది అనేది కాంగ్రెస్ పార్టీతోటే సాధ్యమైతే అనేది మనకు తెలియపరుస్తూ ఉంది. నేను సన్నధాన్యం 233 క్వింటాలు అమ్మితే ₹1,16,600 బోనస్ అవుతుంది. ఈసారి వాతావరణం అనుకూలించక వడ్లు సరే తక్కువ వెళ్ళినందుకు ఈ బోనస్ ఇస్తే కొంచెం వడ్లు డబ్బులు ఎక్కువ వచ్చినట్టు అనిపించి ఈ 500 బోనస్ ఇచ్చిన మాట ఇచ్చినట్టు నెరవేర్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీ కృతజ్ఞతలు. నాకు 500 బస్తాలు అయినాయి. నాకు బోనస్ మొత్తానికి 500తో పడ్డాయి. నాకు 203 క్వింటాలు వడ్లు అయినాయి. 203 క్వింటాలు ₹50,000 బోనస్ అయినాయి. 200 క్వింటాలకు ₹1,00,000 బోనస్ వచ్చినాయి. నాకు కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు తెలుపుతున్నాను.